బిగ్ బాస్ సీజన్ 9 ఎంత ఫేమస్ అయిందనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. నిన్న ఎవరైతే విన్ అయ్యారో అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. కళ్యాణ్ పడాల ఆర్మీ అతను విన్ అయ్యాడు. కానీ ఇమాన్యుయల్ గెలిస్తే బావుండు అనేవి మాత్రం అనేకంగా వస్తున్నాయని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి బిగ్ బాస్ సీజన్ 9 ఫేమ్ అయిన సుమన్ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పాను మీ అందరికిని 'జయం' సినిమా సక్సెస్ కొడితే ఎలాగుందో 'బిగ్ బాస్' నుంచి వచ్చాక అలాగుందని. చాలా హ్యాపీగా ఉంది. చాలా సక్సెస్‌గా ఉందండి. సో, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. చాలా ఫ్యాన్స్ మీట్ అయింది. అంతా అయింది ఓకే. అండ్ మీరు అనుకున్నారా కళ్యాణ్ విన్ అవుతాడు అని? ట్రోఫీ కొడతాడు అని? అది ఫస్ట్ నుంచి మనకి ట్రోల్ అవుతుంది కదా మేడం. ఓటింగ్ వైస్ కానీ, ఆ గ్రాఫ్ కానీ అన్నీ తనుజ ఉన్నది. నెక్స్ట్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు. హ్మ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అవుతారు అని అనుకున్నాము. యాక్చువల్లీ ఇమ్ము కూడా ఉన్నాడు. కానీ మనం ఏదైనా గ్రాఫ్ డే బై డే రోజు రోజుకి మారిపోతుంది కాబట్టి ఆ గ్రాఫ్ మనకి తెలీదు కదా మేడం అది. అంటే మీతో కూడా కొంచెం నెగటివిటీ ఉంది. అంటే మీరు టాప్ 5లో ఉండాల్సింది కానీ కొన్ని కారణాల రీత్యా బయటికి పంపించేశారంటూ కొన్ని వార్తలొచ్చాయి. దాని గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇమాన్యుయల్‌కి సంబంధించి అతనే ట్రోఫీ కొట్టాలి కానీ ఎందుకు ట్రోఫీ కొట్టలేదు అంటూ అనుమానాలొస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? మేడం ఇది అనుమానాలంటే ఇప్పుడు ప్రెజెంటు మన ఆడియన్స్ ఓటింగ్ వైజే వెళ్తున్నారు మేడం వాళ్ళు. మనం ఏంటన్నది మనకి తెలీదు యాక్చువల్లీ. ఇప్పుడు మన టీమ్ డెసిషన్ కాదు, ఇది కాదు. ఓటింగ్ వైజే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అంటే ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అన్నది. అది అదైతే నేను నమ్ముతున్నాను మేడం. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9కి మాత్రం అభిమానులు కొంచెం డల్ అయ్యారని చెప్పొచ్చు. అంటే మీరు టాప్ 5లో ఉండాల్సింది, మీకు అన్యాయం జరిగింది. అలాగే ఇమాన్యుయల్ ట్రోఫీ కొట్టాల్సింది, ఇమాన్యుయల్‌కి కూడా అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు ఎందుకు? అంటే కామన్ మ్యాన్‌కి ఈసారి ట్రోఫీ ఇవ్వాలి అంటే కామన్ మ్యాన్స్‌ని నెక్స్ట్ సీజన్‌కి తీసుకోవడానికి ఇదొక స్ట్రాటజీ అంటున్నారు. అది వాస్తవమేనా? మేడం యాక్చువల్లీ కామన్ మ్యాన్ అని అంటున్నారు. ఆ కామన్ మ్యాన్ కాస్త ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. అవును. నిజం చెప్పాలంటే మా అందరికంటే ఫేమస్ అయ్యాడు ఇంకాను. హ్మ్. అది అది చెప్తాం కదా మేడం. ఓటింగ్ వైస్ తప్ప మన చేతిలో లేదు కదా మేడం అది యాక్చువల్లీ. అంటే ఎందుకు అడుగుతున్నామంటే పదే పదే ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ మీరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరితో హౌస్‌మేట్స్‌తో ఎలా ఉన్నారు, గేమ్స్ ఎలా ఆడారు, ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది స్టార్టింగ్ నుంచి అందరం చూస్తున్నాం. అలాంటిది మీ ఇద్దరి విషయంలోనే కాకుండా బర్నీ గారి విషయంలో అలాగే చాలామంది విషయంలో అన్యాయం జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. అలాగే మీ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మేడం యాక్చువల్లీ ఫస్టు ఒక 11థ్, 12థ్ వీక్ వరకు బాగుంది మేడం అంతాను. హ్మ్. 13థ్ వీక్ నుంచి కొంచెం ఆ గేమింగ్ ఆడడం వల్ల మైనస్ అయిందేమో ఇమ్ముకి అని నేను అనుకుంటున్నాను మేడం. హ్మ్. కొంచెం ఎవరికి సపోర్ట్ చేయకుండా కొంచెం నా ఫస్ట్ నుంచి 12థ్ వీక్ నుంచి అయితే ఆ గేమ్ కానివ్వండి, ఆ టాస్క్ కానివ్వండి మాకు అవకాశమే లేదు. నాకు కానివ్వండి, మా బర్నీ అన్నకి కానివ్వండి, మన సంజన గారు కానివ్వండి, ఈ ముగ్గురికి మా ముగ్గురికి అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతున్నాం మేడం మాకు. హ్మ్. ఆ నలుగురే ప్లే చేస్తున్నారు. అంటే వాళ్ళ నలుగురు వాళ్ళకి అంటే గేమ్ వైస్ నేను చెప్తున్నది యాక్చువల్లీ. ఆ టాస్క్ వైస్ కానియ్యండి, ఆ గేమ్ వైస్ కానియ్యండి, ఆ నలుగురు సపోర్ట్ ఉన్నారు. మాకైతే ఫస్ట్ ఔట్ ఆఫ్ ది గేమ్ అయితే మేము ముగ్గురే అయ్యేవాళ్ళం మేడం. అసలు టాప్ 5లో మీరు ఎవరుంటారనుకున్నారు? ఎవరయ్యారు? అలాగే టాప్ 2కి ఎవరొచ్చారనుకుంటున్నారు? అంటే మీరు అనుకున్నప్పుడు ఊహాగానాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళే ఉన్నారంటారా? లేదు మేడం నేను అనుకున్నాను యాక్చువల్లీ. నేను బర్నన్న టాప్ 5లో ఉంటామని అనుకున్నాము. హ్మ్. ఆహ్, దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అయ్యాను ఫస్టు. తర్వాత చాలా బాధగా అనిపించింది. ఓకే. ఇంకా అంటే ఆడియన్స్ ఆహ్, ఆహ్, ఓటింగ్ వైసే వెళ్తున్నారు కాబట్టి ఓకే. కానీ ఒకటి మాత్రం హ్యాపీ ఏంటంటే మేడం ఆహ్, ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాను మేడం నేను. హ్మ్. అది మాత్రం నాకు చాలా హ్యాపీ. ఓకే. మనకి భగవంతుడు ఇక్కడి వరకే రాసాడు అన్నది దీంతో హ్యాపీగా ఉన్నాను మేడం. తనుజ గురించి ఏం చెప్తారు? ఏముంది మా తను సిస్టర్ హ్మ్. చాలా అది చెప్తాం కదా మేడం. ఒక్కళ్ళకి ఏమైనా హెల్త్ బాగోకపోయినా తను ఒక టాస్క్‌లో కళ్ళు తిరిగి పడిపోయింది. అవును. అవన్నీ ఎందుకంటే మన వాళ్ళు అని మేడం ఒక 3 రోజులు, 4 రోజులు మనం కలిసి ట్రావెల్ చేస్తే ఆళ్ళకి ఏమైనా అయితే మనకే బాధ ఉంటది. అలాంటిది 97 డేస్ ట్రావెల్ చేస్తుంటే మన వాళ్ళు అని అనుకుంటాం మేడం. నాకు టాస్క్‌లో కొంచెం కాలు ట్విస్ట్ అయింది మేడం. అవును. స్వెల్లింగ్ వచ్చింది. హ్యాండ్స్ ట్విస్ట్ అయింది. తను ఓడిపోయినా కూడా సుమనన్న జెల్ రాయమంటావా? కొంచెం కానీ పట్టమంటావా? మిమ్మల్ని మాత్రం చిన్న పిల్లల్లా చూసుకున్నారని చెప్పొచ్చు వాళ్ళందరూ. నిజం మేడం. నిజం మేడం. ఆళ్ళు నిజంగా నా పిల్లల్లాగే మేడం ఆళ్ళందరూను. హ్మ్. నేను కనవను తప్ప నా ఏజ్‌కి ఆళ్ళతోని నిజంగా చెప్తున్నా మేడం. కానీ ప్రతి ఒక్కళ్ళు హౌస్‌లో అందరూ
నా బొగ్గులే గిల్లేవారు మేడం అందరూ. ఎందుకు మీ బుగ్గలంటే అంత నచ్చాయా వాళ్ళందరికీ? ఏమో మేడం, వాళ్ళు ఎవరికి బొగ్గలు లేవు, నాకు ఒక్కడికే బొగ్గలు ఉన్నాయి కాబట్టి నన్ను ఎక్కువ గిల్లేవారు బొగ్గులతోని. అనుకున్నారా ఇంతమంది సెలబ్రిటీస్‌తో 'బిగ్ బాస్‌లో' ఉంటాను అని అనుకున్నారా అసలు? ఊహించారా? మేడం నాకు యాక్చువల్లీ ఇది థర్డ్ టైం మేడం. సీజన్స్ నాకు గుర్తులేదు. హ్మ్. ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సంథింగ్ మేడం. తర్వాత ఇంకోటి ఇది 2019. ఓకే. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. అందువల్ల వెళ్ళలేకపోయాను. 2019 వెళ్దాము అని అనుకున్న టైంకి మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు మేడం. అందువల్ల అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే మా అబ్బాయి కోరిక మేడం అది. యాక్చువల్లీ డాడీ నువ్వు బిగ్ బాస్‌కెళ్తే నాకు చూడాలని ఉంది. నువ్వు వెళ్ళు డాడీ అని అన్నాను. నేను ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం అందరిని ఒప్పించి నేను వెళ్ళాను మేడం. ఒకవేళ వెళ్తే ఎప్పుడు వస్తామో తెలీదు. అవును. ఎప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మెయిన్ నాకు నా వైఫ్ మేడం లాస్ట్ ఇయర్ చాలా సపోర్ట్ మేడం. నాకు పిఆర్ లేరు, ఏమీ లేదు మేడం. ఆర్గానిక్‌గా నేను ఈ 14 వీక్స్ వరకు నేను వచ్చానంటే నిజంగా మీ మీడియా కానియండి, ఆడియన్స్ కానియండి, మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను మేడం. 'బిగ్ బాస్'కెళ్ళొచ్చిన తర్వాత ఎవరిదైనా సరే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆఫర్స్ వస్తాయి. కానీ తరువాత మళ్ళీ కామనే ఉంటుంది అంటూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు అలా మేడం అందరూ మీరు అదే చెప్తున్నారు. మరి ఇప్పుడు 'శివాజీని' చూసుకుంటే అన్న 8 సీజన్ అనుకుంటా. 8 అయిన తర్వాత చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు అన్న బిజీగా ఉన్నారు. ఖాళీగానే లేరు మేడం. ఇప్పుడు నాకు కూడా ప్రెజెంట్ మూవీస్ ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల హ్యాపీగా వెళ్తుంది. ఎప్పుడూ బాగుండాలని, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మేడం. చివరిగా 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ విషయంలో ఇమాన్యుయల్‌కి అన్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? సో మేడం అన్యాయం అన్నది మనం అనలేం మేడం. ఎందుకంటే ఆడియన్స్ పోలింగ్ బట్టే వెళ్తున్నారు కాబట్టి అది అన్యాయం అన్నది అలాగనుకుంటే నాకు అన్యాయం జరిగిందని నేను అనుకోవాలి మేడం. అన్యాయం అన్నది లేదు మేడం యాక్చువల్లీ ఇది. ఇంకా ఓటింగ్ వైస్ కాబట్టి మనం ఏం చేయలేం మేడం. ఎందుకంటే అలాగనుకుంటే ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ డిజర్వ్ యాక్చువల్లీ కప్ అన్నది. ఇంకా కప్ అన్నది ఒకళ్ళకే తప్ప ఒకళ్ళకే కదా మేడం. అది ఇంకా అది బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బాధ ఉంది. టాప్ 5లో లేనురా అని బాధ ఉంది. ఇప్పుడు టాప్ 3లో లేడని ఇమ్ముకి బాధ ఉంది. అది కామన్ మేడం. అదేముంది మేడం. ఇంక అలాగా ఆ బాధలు కూడా మేము మర్చిపోతున్నామంటే నిజంగా మీ అభిమానాలు కానియండి, మీ ప్రెస్ వాళ్ళు కానియండి, వీళ్ళందరూ అసలు మా మీరేస్తున్న ఆ ట్రోలింగ్స్ కానియండి, అవి చూసుకొని నవ్వుకుంటున్నాం మేడం హ్యాపీగాను. మీ హౌస్‌మేట్ 'కళ్యాణ్ పడాల' విన్ అవ్వటం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన కళ్యాణ్ నువ్వే విన్ అవుతావు, నువ్వే విన్ అవ్వాలి అలాగా సపోర్ట్ ఇచ్చిన. తప్పకుండా నీకు హీరో ఛాన్స్ వస్తది. నీకు హీరో ఛాన్స్ వచ్చిన తర్వాత నీ పక్కనే నాకు ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వాలి అని కూడా అన్నాను మేడం. ఇవ్వకపోతే ఎళ్లి షూటింగ్‌లో ముద్దు పెట్టుకుంటాను. ముద్దు పెట్టుకున్నాను. ఆ! కొడదానండి బాగోదు కదా! అందుకే ముద్దు పెట్టుకుంటాను. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ మేడం. సో చూస్తున్నాం కదా 'బిగ్ బాస్' సీజన్ 9 కళ్యాణ్ పడాల అయితే విన్ అయ్యారు. కానీ విన్ అయిన విషయంలో మాత్రం ఇమాన్యుయల్‌కి అన్యాయం జరిగిందంటూ కూడా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎంతగానో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించి మిగతా అభిమానులు ఏమంటున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.